గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి వాల్యూ ఇవ్వండి. ఏడిపించకండి భార్యల్ని, తిట్టకండి. తిట్టినా ఏడ్చినా అలిగినా మళ్ళీ 10 నిమిషాలే మీరే బతిమాలుకోండి. అప్పుడే వాళ్ళు హ్యాపీగా, వాళ్ళు నవ్వితేనే, ఇంటి ఇల్లాలు నవ్వితేనే మీరు హ్యాపీగా ఉండేది, మీ దగ్గర లక్ష్మీదేవి ఉండేది. ఫస్ట్ అమ్మవారంట తొంగి చూస్తారంట ఇట్లా గడపలో నుంచి లోపలికి. తొంగి చూసి ఇంటి ఇల్లాలు నవ్వుతుందా, ఇంటి ఇల్లాలు ఏడుస్తుందా అని చూస్తారంట అమ్మవారు. ఏడుస్తుంటేనేమో ఓహో ఇంటి యజమాని బాధ పెట్టాడా అని అమ్మవారు ఉండరంట, వెళ్ళిపోతారంట. అదే నవ్వుతుంటే ఓహో ఇంటి లక్ష్మీదేవిని యజమాని బాగానే చూసుకుంటున్నాడని అమ్మవారు లోపలికి వస్తారంట. అలా అనమాట. అందుకని ఇంటి ఇళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా ప్రేమగా చూసుకోండి, తిట్టకండి. ఆ వండి పెట్టకపోతే మీకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆవిడ ఇల్లు శుభ్రం చేయకపోతే మీకు ఎలాగ అనిపిస్తుంది ఇల్లు నీట్గా? సరే ఓకే, ఇప్పుడు హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు, అన్నీ చూసుకుంటున్నారు, కానీ ఎంతైనా ఇల్లాలు ఇల్లాలే. పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో పొగట్టం కాదు, ఇల్లాలి పొగడండి ముందు. సంతోషం ఎంత సంబరపడిపోతుంది తెలుసా? మీరు 10 తులాలు గొలుసు తెచ్చినా ఆవిడ సంతోషపడదు. అరే ఈరోజు కూర బాగా చేసావే, ఈరోజు ఈ చీరలో బాగున్నావని చెప్పండి, ఎంత సంబరపడిపోతారంటే అంత సంబరపడిపోతారు. అది సంగతి.